హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఇది మన ఖమ్మం అండి. మన ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఎస్ఎన్ఆర్ బీజీఆర్ కాలేజ్లో. ఆ ఎగ్జిబిషన్కి మేము కూడా వచ్చాను. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని వీడియో కూడా క్యాప్చర్ చేస్తున్నాను. ఎగ్జిబిషన్ అయితే మంచిగా డెకరేట్ చేసి ఉంది. బయట అయితే పార్కింగ్ స్పేస్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్గా ఉంది పార్కింగ్ కూడా. అండ్ నైట్ టైం వస్తే మాత్రం ఎగ్జిబిషన్ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మేమైతే మా చెల్లి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. పిల్లలతో వస్తేనే కదండి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ ఎంజాయ్మెంట్లో మన హ్యాపీనెస్ని చూసుకోవచ్చు. అందుకోసం మేము కూడా మా పిల్లలందరినీ తీసుకొని వచ్చాము. చూడండి, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మీకు బ్యాక్ సైడ్ కొంచెం కనిపిస్తున్నాయి కదా కలర్స్లో వాటర్ అనేది ఫ్లో అవుతూ, అది చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఎగ్జిబిషన్కి హైలైట్ కూడా అదే అనిపించింది నాకైతే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం దగ్గరుండి ఇలా వాటర్ ఫ్లో అని చూస్తున్నాను. అండ్ డిఫరెంట్ కలర్స్లో ఫ్లో అవుతున్నాయి కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా పిల్లలు కూడా దీన్ని వదిలి రావడానికి చాలా టైం పట్టిందండి. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇక్కడే స్పెండ్ చేశాము. మా పిల్లలందరూ ఇలా వాటర్ చేంజ్ అవుతుంటే ఆ వాటర్ అనేది కాళ్ళకి తగులుతూ ఉంటే అసలు బయటికే రావట్లేదు. వాటర్ అంటే ఇష్టపడని పిల్లలు అంటూ ఉండరు కదా. మనమే కాదండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ వాటర్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువనే ఇక్కడే ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా వాటర్లో వెళ్ళి మనం అక్కడ నిలబడి చూస్తుంటే అవి వాటర్లో ఫ్లో అవుతుంటే అవి కొంచెం మీద పడుతుంటే చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి చూడండి, వీడియోని నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎలా చేసుకున్నాము ఏంటి అనేది. మనకి ఇక్కడ వాటర్కి మనకి స్టిఫ్గా పైకి ఎక్కడానికి కూడా మనకు అవి స్టోన్స్ ఉంటాయి కదా, గ్రిప్ ఇచ్చారు. ఆ గ్రిప్ వల్ల అందరం మంచిగా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్లో అనేది ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ ఎందుకైనా అని సేఫ్గా ఒక థ్రెడ్ కూడా కట్టారండి. అది దాటి వెళ్ళొద్దు అని చెప్తున్నారు మైక్స్లో కూడా. మనకైతే అది దాటి వెళ్ళొద్దు, దానికంటే ముందు మాత్రం ఎంతసేపు అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఎంట్రీ టికెట్ కూడా మనకు 100 రూపీస్ అండి, చెప్పలేదు కదా. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ పర్ పర్సన్కి, కిడ్స్కి ఏం లేదు. సో ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాం మేమైతే. మా బుడ్డోళ్ళు చూడండి ఎంత బాగున్నారు. మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, అందరూ, మా పాప అందరూ ఉన్నారు. ఇంకా నేను కూడా వచ్చేసాను వీడియోలోకి. ఆ పిల్లలు దిగటం ఎక్కటం ఇదే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా వాటర్లో. నేను కూడా లిటిల్గా ఎంజాయ్ చేశానండి. కలర్స్ చేంజ్ అవ్వడం నాకు కూడా చాలా బాగా అనిపించింది. డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి వచ్చేయండి. ఈవినింగ్ టైంలో చాలా టైం పాస్ అవుతుంది పిల్లలతో. నాకు ఇది బాగా నచ్చింది, వాటర్స్ ఇలా అవ్వడం. నేనైతే ఇలా వాటర్ ఇలా ఫ్లో అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా వాటర్ అనేది ఫ్లో అవ్వడం ఇలా చూసారా? ఇలా కలర్స్లో డిఫరెంట్గా చూస్తే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇక్కడే. వీళ్ళు మా ఫ్రెండ్ అండ్ మా చెల్లి, అండ్ మా ఫ్రెండ్తో పాటు తను మా ఫ్యామిలీ మెంబర్ కూడా అని చెప్పచ్చు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. ఇలా అందరం సరదాగా చాలాసేపు ఇక్కడే గడిపేసామండి. చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది బ్యాక్ సైడ్లో, పాటలు వస్తున్నాయి. చాలా ఎంజాయబుల్గా అండ్ కలర్ఫుల్గా ఉంది. చూడండి, మా చెల్లి వాళ్ళ బుడ్డోడు అయితే పాటలకు డ్యాన్స్ చేస్తున్నాడు. వాడి ఫాస్ట్నెస్ అసలు చూడండి, అసలు ఆగనే ఆగట్లేదు డ్యాన్స్కి. తను వేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. మా చెల్లి వాళ్ళ పెద్దోడండి వీడు. వేస్తున్నాడు, సిగ్గుపడుతున్నాడు. వాడి హ్యాపీనెస్ ఎంత బాగుందో. ఇంకా అక్కడ కొద్దిసేపు వాళ్ళని డైవర్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాం. లేదంటే ఇంకా అక్కడే ఉందాం అనుకుంటున్నారు మా పిల్లలు అయితే. కానీ ఇంకా మేము తీసుకొని వచ్చాం, ఎందుకంటే లోపల ఏముందో కూడా చూడాలి కదా, చూపించాలి కదా పిల్లలకి, ఎలాగో వచ్చాం కదా అని. సో ఇంక లోపలికి కూడా తీసుకెళ్తున్నాము. చూడండి, ఇక్కడైతే ఈ వాటర్ బబుల్స్ చాలా ఉన్నాయండి. ఇవి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి స్టార్టింగ్లోనే ఉన్నాయండి. అసలు కప్స్, ప్రతి ఎగ్జిబిషన్లో ఈ కప్స్, క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా పిల్లలవి, ప్లేయింగ్వి, ప్రతిదీ చిన్న చిన్న ఆర్నమెంట్స్ కానించి అన్నీ ఉన్నాయండి.
హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లోతింగ్స్ ఉన్నాయి, పిల్లల కిడ్స్ వేర్ ఉంటాయి కదా, లైక్ హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా పర్చేస్ చేశాం కాబట్టి ఇక్కడ పర్చేస్ చేయడానికి ఏం లేదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వస్తున్నాను. నేనైతే బ్యాంగిల్స్ కానీ ఇవి కానీ ఇక్కడ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు మోస్ట్లీ, కానీ చాలా కలర్ఫుల్గా చాలా వెరైటీస్ ఉన్నాయి. బీడ్స్ కలెక్షన్ కూడా ఉందండి, సీజెట్స్ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు ఇవైతే బాగా నచ్చుతున్నాయి, ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో అక్కడికక్కడ మనం మోడల్ చెప్పినా కూడా చేసి ఇస్తున్నారు తను. నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మొత్తం పిల్లలవే ఎక్కువ యాక్సెసరీస్ అనేవి ఉన్నాయి, గేమింగ్వి, ప్లేయింగ్వి అన్నీ. జున్ను ఉంది, ఫుడ్ ఐటమ్స్ కూడా ఫుల్ ఉన్నాయి, అండ్ గేమ్స్ కూడా ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్, స్పెక్స్లో వెరైటీస్ ఆఫ్ స్పెక్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి. చాలా ఫ్లో అయితే ఉందండి, ఎందుకంటే క్రౌడ్ అనేది ఎక్కువనే ఉంది. పిల్లలు కూడా చాలామంది వచ్చారు. హెయిర్ బ్యాండ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ గర్ల్ చైల్డ్ పేరెంట్కి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ప్రతిదీ తీసుకోవచ్చు, రీజనబుల్గానే అనిపించింది. బెడ్షీట్స్, టవల్స్, ఇంకా ఎగ్జిబిషన్ అంటే అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి. ఇక్కడ జూట్ ఐటమ్స్, ఇట్లా ఈ బాల్స్లో గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం దేన్ని గెలుచుకుంటే అది ఇస్తారంట, గ్యాస్ ఇవన్నీ చూడండి. నెంబర్స్ ఉన్నాయి, మన రింగ్ వేస్తే ఇక మనకి ఏది వస్తావండి. అన్ని గేమ్స్ ఎగ్జిబిషన్స్లో ఉండాల్సిన అన్నీ మోస్ట్లీ అన్నీ ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. ఇంకా మనం పిల్లల్ని ఉంటాయి కదా జైంట్ వీలు, వాడి దగ్గర తీసుకెళ్ళాలి. ఇదైతే ఫుడ్ కోర్ట్, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఏంటంటే ఇప్పుడే కదా ఎంటర్ అయింది, తర్వాత ఫుడ్ తిందామని ఫస్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ స్టార్టింగ్ ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు కదా, అండ్ పిల్లలు అవి చూసారంటే ఇంకా మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. అండ్ ఇక్కడ ఏంటంటే అప్పడం వేస్తున్నారు, ఎంత పెద్దగా ఉందండి అప్పడం అయితే. చూడండి, అప్పడం చూస్తే నాకు చాలా పెద్దగా అనిపించింది. దాని మీద మంచిగా కారం, ఉప్పు అలా వేసి ఇస్తున్నారు. ఇంత పెద్ద అప్పడము అసలు. అండ్ ఐస్ క్రీమ్ చూస్తే కాదని పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ వెళ్ళకముందే ఐస్ క్రీమ్ గురించి. మేమేమంటే గేమ్స్ అన్నీ ఆడి వచ్చాక మనం ఫుడ్ తిందామనేసి ఫిక్స్ అయ్యి లోపలికి తీసుకెళ్ళాం పిల్లలందరినీ. బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్ రైడ్స్, వాటర్లో ఉండేవి, అండ్ కార్ రైడింగ్ ఇది కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుందండి, పిల్లలకి సేఫ్గా అనిపించింది నాకు ఈ గేమ్ అయితే. మా పిల్లల్ని ఫస్ట్ ఈ రైడ్తోనే స్టార్ట్ చేస్తున్నాము, కానీ కొంచెం టైం టేకింగ్ ఏంటంటే టికెట్స్ తీసుకోవడం అదైతే టైమింగ్ పడుతుంది, టక్ అవ్వట్లేదు ఫాస్ట్గా, కొంచెం టైం తీసుకుంది. స్ప్రింగ్ పొటాటో, ఆలు ఇక్కడ ఉంది. మా బుడ్డిగాడు వెయిట్ చేస్తున్నాడు చూడండి, అన్నీ చూస్తే తను కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా పిల్లల టర్న్ వచ్చింది, వాళ్ళని ఎక్కిస్తున్నాం పైకి. ఇక్కడ చూడండి మా హీరో రెడీగా ఉన్నాడు, ఇంత భయపడకుండా ఎంజాయ్ చేసుకుంటున్నాడండి. అడిగి ఎప్పుడు మూవ్ అవుతుందా అని హ్యాపీనెస్ అయితే ఉంది. చూడండి, స్టార్ట్ అవ్వగానే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. మేమైతే మా పిల్లలతో ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే కామెంట్లో చెప్పండి అని చెప్పాను కదా. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి మీ పిల్లల్ని తీసుకుపోండి, కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళతో కూడా. అండ్ మేమైతే మా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేశాను. స్టార్ట్ అయిపోయింది చూడండి. ఈ ముగ్గురు మా పిల్లలే మంచి ఎంజాయ్ చేస్తున్నారు.
నేను మా మ్యారేజ్ కాకముందు వెళ్ళాను ఎగ్జిబిషన్లో. బట్ అప్పుడు ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్లో అయితే ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఇవి అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. బట్ అప్పుడు కూడా జెయింట్ వీల్ అవి ఉన్నాయి, బట్ వాటర్వి అవి లేవు. బట్ ఈసారి కొంచెం కంపేర్ చేస్తే ఎక్కువనే ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. నాకైతే జెయింట్ వీల్ అన్న, కొలంబస్ అన్న ఇవన్నీ భయమే అండి. నేను ఎక్కను కూడా, జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వస్తాను. నాకు ఆ ఎక్కాలన్నా చాలా భయం అవుతుంది. ఆ రైడింగ్ అయితే నేను చేయలేను. జస్ట్ చూసి ఎంజాయ్ చేసి మా పిల్లల కోసం వెళ్ళి వస్తాను అంతే. మీలో ఎంతమందికి ఇలా చూసి ఎంజాయ్ చేసి రావడం ఇష్టం? కామెంట్స్లో చెప్పండి. నాలా ఎంతమంది ఉన్నారో. నేను చిన్నప్పుడు బాగానే రైడ్ చేసేదాన్ని, బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు అవి ఎందుకు ఒక భయం వచ్చేసిందండి. నేను అవి ఎక్కలేకపోతున్నాను ఇప్పుడు ఇంత ముందులాగా. ఇప్పుడు జస్ట్ చూసి ఎంజాయ్ చేయటమే. ఈ వాటర్వి ఇవి పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అయితే గేమింగ్ జోన్స్ బాగానే ఉన్నాయి. బట్ మాకెందుకు ఇదంత సేఫ్ అనిపించక మేము అది ఎక్కించలేదు మా పిల్లల్ని. ఇక అందరూ అన్నీ అయిపోయాక ప్రశాంతంగా అక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడే కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మినీ జెయింట్ వీల్ అండి, చూడండి. పిల్లలకి బాగుంది, ఇట్లా కొంచెం తక్కువ హైట్లో కదా, నాకు కూడా బాగా అనిపించింది. మా పిల్లలేమో ఈ గుర్రంది ఎక్కాలి అని అనుకుంటున్నారు, కానీ లాస్ట్ ఎక్కిచ్చేసరికి అదేదో సమ్ ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అండ్ మనం టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తాం కదా ఇట్లా కౌ మీద, ఇది కూడా బాగా అనిపించింది. ఇక్కడ చాలామంది ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు, జస్ట్ టూ టైమ్స్లోనే డ్రాప్ అయిపోతున్నారు, ఎక్కువ ఉండట్లేదు. బట్ ఇది కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది. ఎగ్జిబిషన్లో ఇంతకుముందు లేదు, బట్ ఈసారి పెట్టారు కాబట్టి నాకు కూడా బాగా అనిపించింది. నేనైతే ట్రై చేయలేదండి. నేను ట్రై చేస్తే మళ్ళీ నేను వీడియో తీసుకోలేను అండ్ చూసి కూడా ఎంజాయ్ చేయలేను, నాకు కళ్ళు తిరుగుతాయి. సో నెక్స్ట్ ఇంకేం చేశానంటే ఫుడ్ ఇవి రోజు తీసుకున్నామండి. ఎగ్ రోల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. మా పిల్లలు ఆకలి అంటుంటే చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లల హ్యాండ్ కంటే ఆ స్టిక్కే చాలా పొడవుగా ఉందండి, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మేమేం చేసామంటే దాన్ని ఇలా చేతులతో తీసాం, ఎందుకంటే అది చాలా వేడిగా కూడా ఉంది. సో అందుకే ఇంకా దాన్ని ఇలా చేసాము. ఈ మిషన్లో చేస్తారండి, చూడండి. మన ఎగ్స్ అయితే మినిమం ఒక 3-4 ఎగ్స్ వేస్తున్నారు. ఆటోమేటిక్గా కుక్ అయ్యాక అదే పైకి వచ్చేస్తుంది. కొంచెం మసాలా అంటే పిల్లలకు పెడతాం అనేసి మేము ఎక్కువ మసాలా వేద్దని చెప్పాము. నార్మల్గా లైట్ సాల్ట్ అవే ఇవ్వమని చెప్పాము. మా బుడ్డోడు చూడండి ఎక్కిస్తున్నాడు. మా పాప కూడా ఎగురువాలని ఎంజాయ్ చేస్తుంది. తను అలా స్టిక్తోనే తింటా అంది, ఇంకేం చేయాలి. ఆ స్టిక్ని కొంచెం ఇలా తుంచేసి తన చేతికి ఇచ్చాను, పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇంకా లాస్ట్లో మేమైతే వచ్చాం కదా అని ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళామండి. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసి ఎగ్జిబిషన్ ఎండ్